అప్పుడు దయామూర్తి అయిన శ్రీ మహావిష్ణువు అటులే జరుగుతుంది అని చెప్పి దశరథుని తన తండ్రిగా భూలోకమును ఎంచుకున్నాడు. భూలోకములో పుత్రకామిష్టి యాగం జరుగుతున్నది. అప్పుడు యాగాగ్ని నుండి దివ్య తేజస్సుతో యజ్ఞపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. నలుపు ఎరుపు వస్త్రాలు ధరించి చేతిలో బంగారు పాత్రతో ఉన్న ఆ యాగపురుషుడు దశరథునితో ఇలా అన్నాడు: ఓ దశరథ, నన్ను ప్రజాపతి పంపించారు. ఓ రాజా, దేవతలు నీ యాగానికి సంతసించి ఈ దివ్య పాయసాన్ని యాగ ఫలముగా పంపించారు. ఈ పాయసం సంతానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ పాయసాన్ని అర్హులైన నీ భార్యలకు ఇమ్ము అని చెప్పి అంతర్ధానమయ్యాడు. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంచాడు. అందులో సగభాగం కౌశల్యకి ఇచ్చిన భాగంలో పావు వంతు సుమిత్రకి ఇచ్చాడు. మిగిలిన పాయసంలో సగభాగం కైకేయికి, మిగిలిన భాగం సుమిత్రకి పంచాడు. ఈలోగా బ్రహ్మ దేవతలతో ఇలా అన్నాడు: బలంలో పరాక్రమంలో విష్ణుకు సమానమైన వానరులను సృష్టించండి అని చెప్పాడు.